జిల్లా పులివెందులలో నీటిపారుదల సమస్యలు రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాయి. ఎత్తిపోతల పథకాల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు పనిచేయకపోవడంతో పంటలకు నీరందడం లేదు. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను కలిసి వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. వారం రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించకపోతే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. చెరువులకు నీరు అందిస్తే భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రైతులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎత్తిపోతల పథకాలు మెయింటెనెన్స్ అత్యంత అధ్వానంగా, అత్యంత అసమర్థతగా ఉన్న నేపథ్యంలో లింగాల మండలంలో కావచ్చు, వేముల మండలంలో కావచ్చు, అనేక గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారందరి సమస్యలు విన్నవించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వాళ్ళందరి సమస్యలు కూడా విన్నవించడానికి నేను, నాతో పాటు మా సతీష్ రెడ్డి అన్న, వేముల సంబంధించిన రైతులు, లింగాలకు సంబంధించిన రైతులు అందరం కూడా ఇందాక లింగాల కుడికాలువకు సంబంధించిన ఆఫీస్కి వెళ్ళి కుడికాలువలో ఎత్తిపోతల పథకాల పనితీరు ఎంత అధ్వానంగా ఉందో, ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉందో వారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యంగా ఎంత మొద్దు నిద్రలో అధికార యంత్రాంగము, ఈ అధికార పార్టీ ప్రభుత్వం ఉందంటే, ఒక పక్కేమో ఎక్కడ స్టేజ్ ఎక్కినా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, లింగాల మండలంలో అరటి గురించి మాట్లాడతారు, స్టేట్లోనే హైయెస్ట్ జీడిపి అంటారు లింగాల మండలానికి సంబంధించి. ఈరోజు అదే లింగాల మండలానికి సంబంధించిన రైతులు నీళ్లు లేక, అరటి రైతులు చెట్లకు నీళ్లు అందించలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే ఒక్కొక్క రైతు ఉన్న బోర్లలో పైపులు కిందికి దించుకోవడము, లేకుంటే కొత్త బోర్లు వేయడము. అంటే ఆ గ్రామాలు కోమనుతల కావచ్చు, ఎగుపల్లె కావచ్చు, దిగుపల్లె కావచ్చు, మురార్చింతలు కావచ్చు, గుణకనపల్లె కావచ్చు, తాతిరెడ్డిపల్లె కావచ్చు, లోపట్నూతలు కావచ్చు, ఈ గ్రామాలన్నీ కూడా నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందంటే, సాగునీటి ఎద్దడి. కొత్త బోర్లు వేసుకోవడము, ఉన్న బోర్లలోనే పైపులు కిందికి దించుకోవడము, కోట్లాది రూపాయలు ఖర్చు అవుతా ఉంది రైతులకు ఈ బోర్లు వేసుకోవడానికి, పనిచేయడానికి. ఒక పక్కేమో గిట్టుబాటు ధరలు అరటి పూర్తిగా పతనమైనాయి, మరో పక్కేమో రైతుల మీద ఈ భారం. సిబిఆర్లో 10 టీఎంసీ నీళ్లు ఉండి కూడా ఇంత అధోగతి పట్టడం అనేది కేవలం అధికార పార్టీ నిర్లక్ష్య వైఖరి వల్లనే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వెల్దన్ల కెనాల్ దగ్గర 5 మోటార్లు పనిచేస్తే, అదేవిధంగా కుంట దగ్గర 5 మోటార్లు పనిచేస్తే, అదేవిధంగా బియాన్ తాతిరెడ్డిపల్లి దగ్గర 4 మోటార్లు పనిచేస్తే ఈ సమస్య రాదు. అన్ని గ్రామాలకు పుష్కలంగా నీళ్ళు ఇవ్వచ్చు. మోటార్లు కాలిపోతే రిపేర్ చేయించే దిక్కు లేదు. పోనీ మేము ముందుకు వచ్చి రిపేర్ చేపిస్తామంటే లేదు, అధికార పార్టీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలా, వాళ్ళు చెప్తేనే రిపేర్ అంటారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రిపేర్లు చేయరు. మేము ముందుకు వచ్చి ట్రాన్స్ఫార్మర్లు పెడితే అధికార పార్టీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలా, వాళ్ళు చెప్తేనే ట్రాన్స్ఫార్మర్. ఏందండి, నీళ్ళ కాడ గాలి కాడ కూడా మీ చిల్లర రాజకీయం ఏందండి? అసలు బుద్ధుండే ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నీళ్ళు అందక రైతులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారనేది ఒకసారి మానవత్వంతో ఆలోచించమని చెప్పి వాళ్ళని కూడా నేను కోరుతా ఉన్నా. ఈరోజు అధికారులకు స్పష్టమైన అల్టిమేటం ఇచ్చినాం. బియాన్ తాతిరెడ్డిపల్లె దగ్గర, అదేవిధంగా వెల్దన్ల కుంట దగ్గర, వెల్దన్ల కెనాల్ దగ్గర 543 చొప్పున మోటార్లు, కెనాల్ దగ్గర 5, అదేవిధంగా కుంట దగ్గర 4, బియాన్ తాతిరెడ్డిపల్లి దగ్గర 3, 543 మోటార్స్ ఆడే విధంగా వచ్చే బేస్తవారం కల్లా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు మాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా వేముల మండలానికి సంబంధించి భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లెకి కూడా, మరి రాచకుంటపల్లెకి నీళ్ళు ఇవ్వాలంటే భూమయ్యగారిపల్లె పంప్ హౌస్లో 1 మోటార్ పనిచేయడంలో, అవి కూడా వారంలో రిపేర్ చేసి ఎత్తిపోతల పథకాలు ఆన్ చేస్తామని చెప్పినారు. ప్రకృతి సిద్ధమైనటువంటి వైఫల్యాలు, ప్రకృతి సిద్ధమైనటువంటి కారణాల వల్ల కొన్ని ల్యాప్సెస్ జరిగేదానికి అవకాశం ఉంది. కానీ ఈరోజు పులివెందుల్లో, ఎస్పెషల్లీ కొండవారు ప్రాంతం అంతా జరిగేటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ప్రకృతి సిద్ధమైనటువంటి వైఫల్యాలు కాదు, అధికారులు వైఫల్యం వల్ల ఈరోజు జరుగుతున్నటువంటి ఇబ్బంది. 10 టీఎంసీల నీళ్లు చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్లో ఉన్న, 6 టీఎంసీల నీళ్లు మన పైడిపాలెం రిజర్వాయర్లో ఉన్న ఈరోజు రైతుల పరిస్థితి చాలా దీనంగా మారింది. 200 అడుగుల పైన ఉన్నటువంటి నీటి మట్టం
ఈరోజు ఈ అధికారుల వైఫల్యాల వల్ల, ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల 1600 అడుగులకు దిగజారిపోయింది. దీనివల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మేము కోరేది ఒకటే, దయచేసి రాజకీయ కారణాల చేత ఈ ప్రాంతం వాసులను ఇబ్బంది పెట్టద్దండి. వెంటనే అధికారులందరూ కూడా అప్రమత్తమై, ఇంక్లూడింగ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఇంక్లూడింగ్ ది ఇరిగేషన్ సెక్రటరీ, ఈ ప్రాంతానికి నీళ్ళు అందేదానికి కావాల్సినటువంటి ఆ మోటార్లన్నిటి కూడా వెంటబడి తయారు చేయాలని చెప్పేసి ఎంపీ గారు, అదే రకంగా జగన్ గారు కూడా మాకు ఆదేశించారు. పోయి ఇమ్మీడియట్గా వాళ్ళకందరికీ చెప్పమని చెప్పి ఎంపీ గారు ఈరోజు కలెక్టర్తో మాట్లాడారు, ఇక్కడ డీఎల్తో మాట్లాడినారు. వారం రోజుల లోపల వాళ్ళు తయారు చేస్తామని చెప్పారు. నేను ఈరోజు స్పష్టంగా ఈ అధికారులకు చెప్తున్నాను, మీరు ఏ కారణం చేతైనా చేయలేకపోతే దయచేసి అవి మాకు అప్పచెప్పండి. ఎంపీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత నిధులతో అయినా పూర్తి చేసి రైతులను ఆదుకుంటారు. మీరు చేయరన్నా చేయండి, మీరు చేయలేకపోతే దయచేసి ఆ మెయింటెనెన్స్ మాకు అప్పచెప్పండి. మీ దగ్గర నుంచి ₹1 నిధులు లేదు. ఎంపీ గారు వాళ్ళ సొంత నిధులతోనో, జగన్ గారు సొంత నిధులతో చేసేదానికి సిద్ధంగా ఉండాం.